జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఈ క్రమంలో ధర్మపురిలో ప్రధానంగా ఒక పురాతన ఇల్లు కూలిపోగా అందులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే ధర్మపురి అలాగే వెలుగొట్టూరు మండలం కోటిలింగాల ప్రాంతాలలో ఉన్నటువంటి ఇటు ధర్మపురి నరసింహస్వామి క్షేత్రం అలాగే కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయం వద్ద గోదావరి నది ప్రవాహం కూడా భారీగా పెరిగింది. దీంతో అక్కడ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికులను అప్రమత్తం చేస్తూనే ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సందర్భంగా హెచ్చరించారు. మొత్తానికి ఎగువన విడుదల చేసిన నీటి ప్రవాహంతో గోదావరి మట్టము పెరగడంతో అధికారులు అయితే అక్కడనే బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపు ఎవరు వెళ్లకుండా చూస్తున్నారు. మరొక వార్త, ఎండపల్లి మండలానికి చెందినటువంటి కిరణ్ అనే యువకుడు ఇటీవల దుబాయ్ వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది చేతిలో మోసపోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే అతని వద్ద ఉన్నటువంటి క్రెడిట్ కార్డు అలాగే ఇతర కార్డులు ఐడి కార్డు కూడా తీసుకెళ్లారు. అయితే ఇటీవల ఆగస్టు 5వ తేదీన వదిలిపెట్టినప్పటికీ ఆయన ఎక్కడ ఉండాలో తెలియక ఓ పైప్లో తలదాచుకుంటున్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి వారి ద్వారా ఫోన్లో తెలిపినటువంటి సందర్భం. స్థానిక అధికారులు ప్రభుత్వం తక్షణమే తన కుమారుణ్ణి తన భర్తను విడుదల చేయాలంటూ తిరిగి స్వదేశానికి రప్పించాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే వేరే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా అని జీతం ఎక్కువగా ఉంటుందని ఆశ చూపి మరీ అతన్ని కిడ్నాప్ చేసినట్టు ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే వదిలిపెట్టినప్పటికీ కూడా తిరిగి స్వదేశానికి రప్పించేలా చొరవ తీసుకోవాలని అంటున్నారు బంధువులు. ఇక మరొక వార్త, దొంగల హల్చల్ జగిత్యాల జిల్లాలో కొనసాగుతూనే ఉంది. రాయకల్ ప్రాంతంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడ్డటువంటి నిందితులు కొద్దిమంది రాయకల్లోని ఉన్నటువంటి ఒక మామిడి తోటలో తలదాచుకుంటున్నట్టు సమాచారం అందింది. దీంతో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా మామిడి తోటలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కొద్ది మొత్తంలో బంగారం అలాగే నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా నిత్యం ఉదయం రెక్కి నిర్వహించి రాత్రిపూట తాళం వేసిన ఇండ్లే టార్గెట్గా చోరీకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇందులో పట్టపగలు కూడా చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఇందులో 2 వ్యక్తులు జగిత్యాలకు చెందినవారు కాగా మరొక వ్యక్తి యాదాద్రి భువనగిరికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. గతంలో జైలుకు వెళ్ళొచ్చినటువంటి ఈ నిందితులంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లయితే గుర్తించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో వేడుకలు ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు పలు మండల కేంద్రాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా చిన్నారి బాల బాలికలకు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలతో శోభయాత్ర నిర్వహించారు. ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ శోభయాత్ర అంతా కూడా చిన్నారుల వేషాధారణను చూసి పట్టణవాసులంతా కూడా మంత్రముగ్ధులైనటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం శిశు మందిర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉట్ల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఉట్ల కార్యక్రమంలో చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలతో పాల్గొని శ్రీకృష్ణుడి వేషాధారణలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండుగగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతకుముందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఎంతో ఘనంగా శిశు మందిర్లో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు అయితే మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఒంగూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి ఒంగూరు మండల కేంద్రంలో శ్రీ మాతా గెల్వలంబ బ్రహ్మోత్సవాలు బోనాల కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలయంకి రావడంతో అక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి
అచ్చంపేట నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి శారగొండ మండలం నుంచి మండల వారీగా కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడగట్టుకొని సమన్వయంతో స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందుకోసం కార్యకర్తలకు నాయకులకు ప్రోత్సాహాన్ని అందించేందుకే ప్రతి మండలం వారీగా కూడా సమీక్షలు ఏర్పాటు చేసి సమన్వయంతో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గం పైన గులాబీ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కిందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు చెప్పని హామీలు కూడా ప్రజలకు ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పేసి గత కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజలు హరిగోసపడుతున్నారని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకినే గెలిపించేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధం కావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం 5 గంటలకే టోకెన్లు ఇచ్చిన రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. స్టాక్ వచ్చిందని తెలియడంతో ఉదయమే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నారు. ఓవైపు ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం రోజుల తరబడి ఎదురు చూస్తూ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ సంగమండ ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో 4 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 3.31 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 2.58 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 2000 క్యూసెక్లుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు వరదలు ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించింది. ఇటు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోగా ఇటు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఆసియాబాద్ వైపు కూడా వాగులు వంకలు పొంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటి కారణంగా జలమయంగా మారాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్తో పాటు రాణి సతీజీ కాలనీ, పంజాబ్ చౌక్, అలాగే ఖానాపూర్ శివార్లోను, అలాగే గ్రీన్ సిటీలో పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుభాష్ నగర్లో వరద నీటిలో చిక్కున్న 6గురిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అలాగే గుడియత్నూరులో కూడా వరద నీటిలో చిక్కున్న 6గురిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మరోవైపు ఇటు ఇచ్చోడ, అలాగే సిరికొండ, బోత్ ప్రాంతాలలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలలో వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తానికి వర్షాలు పూర్తిగా జిల్లాను అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. మరో వార్తా విషయానికి వస్తే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా లోతట్టు ప్రాంతాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. సుభాష్ నగర్లోని ఓ ఇంట్లో 6గురు వరద నీటిలో చిక్కుగా వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అయితే ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జోగు రామన్న అభినందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వరద నీరు పోటెత్తడంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అలాగే బోత్ మండల కేంద్రంలో పలు కాలనీలలో వరద నీరు చేరుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు.
ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చేయడంతో వరద గేట్లను ఎత్తి అధికారులు వరద నీటి కిందికి వదిలారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు సంబంధించిన 18 వరద గేట్లలో 17 వరద గేట్లను ఎత్తి దాదాపు 1,61,000 క్యూసెకల నీటిని గోదావరిలోకి అధికారులు వదిలారు. అలాగే ఇటు స్వర్ణ ప్రాజెక్టు సైతం భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సంబంధించిన 5 గేట్లను ఎత్తి దాదాపు 10,500 క్యూసెకల నీటిని అధికారులు కిందికి వదిలారు. అలాగే ఇటు గడ్డన్నవాగు ప్రాజెక్టు సైతం భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సంబంధించిన 5 గేట్లు ఎత్తి దాదాపు 16,000 క్యూసెకల వరద నీటి కిందికి వదిలారు. ఈ సందర్భంగా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ స్వర్ణ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారు, వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు చదువుతాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బనకచర్లకు మద్దతు తెలిపేలాగా, చంద్రబాబుకు ఒత్తాసు పలికేలాగా, చంద్రబాబుకు మద్దతు తెలిపేలాగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఆశాంతం ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే బురద జల్లుతూ పదే దుష్ప్రచారం చేస్తూ బనకచర్లకు లైన్ క్లియర్ చేసేలాగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఆశాంతం ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి మండిపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీటిని తరలించుకోవడానికి ఒప్పుకోం, ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లను అడ్డుకొని దిగుతామంటూ కూడా మరోసారి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు బేసిక్గా ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పటికీ ఆన్ చేసి సూర్యాపేటకి నీళ్ళిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. నందిమేడారం పంప్ హౌస్ ఆన్ చేయడంతో గోదావరమ్మ పర్వలు తొక్కుతా ఉంది. దీంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బేసిక్గా ఉందని అర్థమైంది. ఎప్పటికైనా సరే తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణకు అక్షయపాత్ర కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకుంటే మంచిదంటూ కూడా ఆయన చురుకులు అంటించారు. నందిమేడారం పంపులు ఆన్ చేయడంతో గోదావరమ్మ పర్వలు తొక్కుతూ ఉంటే కాళేశ్వరం పైన దుష్ప్రచారం అంతా కూడా కొట్టేసినట్టయింది. దుష్ప్రచారం అంతా కూడా మరొకసారి కూడా రుజువైపోయింది దుష్ప్రచారం అని. కాంగ్రెస్ నేతలు పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నందిమేడారం పంప్ హౌజులతో గోదావరి పర్వలు దొక్కుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని కూడా ఆరోపణలని మరోసారి రుజువైందంటూ కూడా జగదీష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇక సూర్యాపేట జిల్లాలో సాగునీరు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికే పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితిలోకి వచ్చాయి. వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేసి సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని నీళ్ళిచ్చి సూర్యాపేట రైతాంగాన్ని ఆదుకోవాలని జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించినటువంటి సంతోష్ మాత జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పాల్పడినటువంటి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గౌడ్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ చెందినటువంటి మాలిక్ అనేటువంటి ఒక వ్యక్తిని, అదేవిధంగా నేపాల్ సంబంధించినటువంటి అమర్ భట్ అనేటువంటి ఇద్దరి దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 55 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ₹1,00,000 కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5గురు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. అతి ప్రధానమైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా కూడా ఎస్పీ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సరుద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఘనంగా జరుపుకున్నారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తన జన్మదిన వేడుకల్ని. జన్మదిన సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదృట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ కూడా జరిగింది. దీంతోపాటు పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా వచ్చి గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మంతిని పట్టణంలో ఉన్నటువంటి గోపీజన వల్లభ శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు, నిర్వాహకులు ఉదయమే స్వామివారికి గోదావరి జిల్లాలు పంచామృతాలతో పాటుగా పండ్ల రసాలతో కూడా ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం పూలతో కూడా సర్వాంగ సుందరంగా కూడా స్వామిని అలంకరించిన తర్వాత భక్తులకు దర్శనానికి సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడంతో ఆ భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆలయ నిర్వాహకులు అంతా కూడా ఏర్పాటు చేయడం స్వామి యొక్క దర్శనానికి అయితే చాలా బాగా తీరడం జరిగింది. అయితే గత కొన్నేళ్ల నుండి కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ యొక్క దేవాలయంలో ఘనంగా నిర్వహించబడతాయి. ఏ కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రసిద్ధి ఉన్నటువంటి దేవాలయంగా గుర్తించబడుతుందంటూ కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి 3 రీజియన్ల రామగుండం 1 రీజియన్, రామగుండం 2 రీజియన్, రామగుండం 3 రీజియన్ 3 రీజియన్లలో ఉన్నటువంటి 4 ఓసీపీలలో ఓసీపీ 1, ఓసీపీ 2, ఓసీపీ 3, ఓసీపీ 5 4 ఓసీపీలలో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. సుమారు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్టుగా కూడా సింగరేణి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే వర్షపు నీరు భారీగా కూడా ఓపెన్ కాస్ట్లో చేరిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. భారీ యంత్రాలు సైతం కూడా బురద కారణంగా కూడా మురాయించడం జరిగింది. అయితే ఓసీపీ గనుల్లోకి చేరినటువంటి వర్షపు నీరుని అంతా కూడా భారీ మోటార్ల సాయంతో బయటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పైనుండి వస్తున్నటువంటి వరద కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 16.9 టీఎంసీల కెపాసిటీ స్టోరేజ్ తోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అయితే దీంతో నీటిపారుదల శాఖ అధికారులంతా కూడా సమీపంలో ఉన్నటువంటి దిగువ ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మత్స్యకారులు కావచ్చు, గొర్రెలు కాసుకునే వాళ్ళు కావచ్చు, పశువుల కాపలు ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశించారు. అనంతరం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి 10 గేట్లను 0.5 మీటర్ల ఎత్తు లేపి కూడా 54,000 క్యూసెక్ల నీటిని అయితే కిందికి అయితే దివ ప్రాంతాలకు అయితే అధికారులు అయితే వెళ్తున్నాడు. ఎవరు కూడా గోదావరి పరివాహక సమీపంలో కూడా ఎవరు కూడా గోదావరి నదిలోకి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ తాజాగా షట్ డౌన్ కారణంతో యూరియా కొరత అయితే తీవ్రంగా ఏర్పడడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్లో అమోనియా లీకేజ్ కారణంగా కూడా ప్లాంట్ను అయితే షట్ డౌన్ చేసినట్టుగా వెల్లడించారు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు. అయితే ఇప్పటికి కూడా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఇంకా ప్లాంట్ను మరి తిరిగి అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పైన కూడా పలు అనుమానాలు అయితే తావిస్తున్నట్లుగా కూడా కార్మిక నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఓవైపు రైతులకు యూరియా కొరతలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు కూడా లైన్లో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా ఆర్ఎఫ్సిఎల్ ఇదే ఏడాది 3వ షట్ డౌన్ కావడం పట్ల కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పట్ల దాని నిర్వాహకుల పట్ల కూడా పలు అనుమానాలకు తావిస్తుందంటూ కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కార్మిక నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ రైతులు యూరియా కొరతకు నిరసనగా పెద్ద ఎత్తున గలమిప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ రహదారిపై రిమ్మనగూడ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్డు దిగ్బంధం చేశారు, రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా అక్కడికి రైతులు రాకుండా అనేక అడ్డంకులు కల్పించి పికెట్లు ఏర్పాటు చేసినా కూడా వాటినన్నింటినీ కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ ధర్నా నిర్వహించారు. గత నెల 15 రోజులుగా పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లాలో యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున ఇక్కడ యూరియా కోసం రైతులంతా కూడా బారులు తీరి నిలుచుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఆగ్రో కేంద్రాల వద్ద, పిఏసిఎస్ల వద్ద, యూరియా విక్రయ కేంద్రాల వద్ద కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు హరీష్ రావు అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పలువురు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పటికీ కూడా రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అక్కడ రాస్తా రోకోకు రోడ్డు దిగ్బంధానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించి తమ పోరాటానికి మద్దతు ఇచ్చారు. ఇక అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూరియాను సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. చేతగాకపోతే దిగిపోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వచ్చే 10 రోజుల్లోగా గనక యూరియా సరఫరాను మెరుగుపరచకపోతే రాజీవ్ రహదారి మొత్తాన్ని కూడా దిగ్బంధం చేసి మొత్తం ప్రజా జీవితాన్ని స్తంభింపజేస్తామని చెప్పే సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక చేరియాల మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, సిబ్బంది నిన్న స్వాతంత్ర దినోత్సవం తర్వాత అక్కడ చిందులేసి రికార్డింగ్ డ్యాన్సులు చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమైంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అధికారులంతా కలిసి వాళ్ళంతా రికార్డింగ్ డ్యాన్సులు చేయడం
కనిపించింది. అక్కడ రికార్డులు పెట్టుకుని పలు పాటల మీద డ్యాన్సులు చేస్తూ వాళ్ళు చాలాసేపు అక్కడ విందులు వినోదాలతో గడిపినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలో పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా వాటిని వేదిక మీదకి ఎక్కించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చర్యాలలో జరిగినటువంటి ఈ సంఘటన పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అధికారులు ఇలా చిల్లర పాటలు పెట్టుకుని చిందులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక చేర్యాలలోనే ఒక దుకాణం ఎదుట ఆ క్షుద్ర పూజల కలకలం కనిపించింది. ఒక కృష్ణ అనేటువంటి ఒక పాన్ షాప్ యజమానికి సంబంధించిన దుకాణం మూసి ఉన్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తులేని వ్యక్తులు అక్కడ ఏవో బొమ్మలను పెట్టి పూజలు చేసి నిమ్మకాయలు పగలగొట్టి తదితర కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో చేర్యాల పట్టణంలో ఈరోజు కొంత కలకలం చెలరేగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక రెజ్లాంగ్ రజ్ కలశయాత్ర నిన్న సిద్దిపేటకు చేరింది. సిద్దిపేటలో పెద్ద ఎత్తున భారీగా కలశయాత్రకు స్థానికంగా ఉండేటువంటి యాదవ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు సిద్దిపేట పట్టణంలో ఈ రథయాత్ర కొనసాగింది. ఇండో చైనా యుద్ధ సమయంలో కాశ్మీర్ సమీపంలోని అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక యాదవకు సంబంధించిన రెజిమెంటులో 114 మంది యాదవులు పెద్ద ఎత్తున చైనా సైన్యాన్ని అడ్డుకుని తమ ప్రాణాలను అర్పించి ఆ చైనా సైన్యాన్ని అడ్డుకుని ప్రాణాలు విడిచిన నేపథ్యంలో వారికి గుర్తింపుగా ఆర్మీ రెజిమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో భారత సైన్యం ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రకటించినటువంటి భారత ఆర్మీ ప్రకటించినటువంటి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అక్కడ జరిగినటువంటి ప్రాణత్యాగాలకు గుర్తుగా రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని చెప్పి యాదవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత ఆర్మీ తక్షణమే అక్కడ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక సిద్దిపేటలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ సత్సంగ్ భవనంలో జరిగినటువంటి కృష్ణాష్టమి వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో అర్చకులు అట్లాగే భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఆయనను కొనియాడడం జరిగింది. కృష్ణుడు చేసినటువంటి భగవద్గీతకు సంబంధించిన అంశాల మీద అక్కడ ప్రసంగాలు కూడా కొనసాగడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 193 రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా 193 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ గణేష్ నగర్లోని దేవాలయంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రైతుల గోస రోజురోజుకు పెరుగుతుంది. యూరియా కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజులుగా యూరియా సరఫరా సరిగా లేదంటూ రైతులు ఆరోపిస్తూ బయ్యారంలో ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి మనగ్రోమోర్ సెంటర్కి యూరియా లారీ వస్తుందని తెలుసుకున్నటువంటి రైతులు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి చెప్పులను క్యూ లైన్లో పెట్టి పక్కన ఉన్నటువంటి షెడ్లు అట్లాగే ఇతర చెట్ల కింద నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత కూడా లారీ రాకపోవడం, అసలు యూరియా స్టాక్ ఉందో లేదో కూడా చెప్పకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గత 15-20 రోజులుగా బయ్యారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎక్కడ స్టాక్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి గంటల కొద్ది క్యూ లైన్లో నుంచుంటున్నామని, పనులు వదులుకొని పస్తులుంటున్నామని, నిద్ర కూడా సరిగా పోవడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ధర్నాలు రాస్తారోకోలు చేసినా యూరియా సరఫరాలో తలెత్తినటువంటి సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా రైతులను ఇబ్బంది పుచ్చుకుంటే, గోస పెడితే ఎట్లా వ్యవసాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ రోడ్ల మీదకి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బయ్యారం రైతులు మండిపడ్డారు.
ఇక ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథక కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో విలువైన రికార్డ్స్, ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి, కంప్యూటర్లన్నీ కూడా ధ్వంసమైనట్టుగా స్థానికులు గుర్తించారు. ఇవాళ సెలవు దినం కావడంతో అధికారులు ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం దాటిన తర్వాత మంటలను గమనించినటువంటి స్థానికులు అధికారులతో పాటు పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి స్థానిక యువకులు మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కార్యాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు ఇందిరాక్రాంతి పథకానికి సంబంధించినటువంటి 2 కార్యాలయాలు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. అయితే జరిగినటువంటి అగ్ని ప్రమాదం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదే శాఖ బిల్డింగ్లో ఇవాళ అగ్ని ప్రమాదం జరగడం, మొత్తం ఫైళ్ళన్నీ దగ్ధం కావడం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీని మీద కేసు విచారణ చేసి లోతుగా అధ్యయనం చేసి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినటువంటి ప్రమాదమా లేదంటే మరే ఇతర కారణాల వలన ప్రమాదం జరిగి ఉంటుందన్నటువంటి విషయాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాలు అతలాకుతలమవుతున్నాయి. బయ్యారం మండలంలో ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇల్లదు మహబూబాబాద్ జాతీయ రహదారి మీద పలు చోట్ల నీరు చేరడంతో ఈ రూట్లో మొత్తం వాహనాలు నిలిచిపోయినాయి. బయ్యారం మండలం దగ్గర, నామాలపాడ దగ్గర, అట్లాగే ఇల్లందు మండలం జెండాలవాగు దగ్గర కూడా నీళ్లు రాకపోవడంతో ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు రాకపోకలను నియంత్రించారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి వరద ఉధృతి తగ్గితే తప్ప బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అటు గార్ల మండలం రాంపురం దగ్గర మున్నేరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపురం లో లెవెల్ వంతెన నుంచి ప్రమాదకర స్థితిలో వరద వెళ్తుంది కాబట్టి ప్రజలెవరూ అటువైపు వెళ్ళొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 10 గ్రామాలకు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సహాయం అందేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. 2 వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు 24 గంటల పాటు పహారా ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను అడ్డుకుంటున్నారు. ఇక వర్షాల దాటికి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తీగల బంజర్ దగ్గర ఉన్నటువంటి పగిడేరు వాగు పొంగి పొర్లడంతో పల్లిపాడు వైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాలను తీగల బంజర్ దగ్గర నిలిపేస్తున్నారు. అటు అంజనాపురం దగ్గర ఉన్నటువంటి వాగు కూడా పొంగి ప్రవహించడం, ప్రమాదకర స్థితిలో వరద వస్తుండటంతో ఏనుకూరు నుంచి వచ్చేటువంటి వాహనాలను అంజనాపురం పైనే ఆపేస్తున్నారు. ఈ 2 వాగులను సందర్శించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఇక్కడ హై లెవెల్ వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 వైపుల నుంచి వాగులు చుట్టుముట్టేయడంతో దాదాపు 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి అత్యవసర సేవలు అందుబాటులో ఉంచేలాగా పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అటు లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావద్దంటూ చంద్రావతి సూచించారు. 2 వైపులా వరద చుట్టేయడంతో 2 మండలాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 10-15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వైరా రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 అడుగుల మేర అలుగుపోస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు.